వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇచ్చేదాకా పోరాడతాం. జనగామ జిల్లా పాదయాత్రలో రైతులకు హామీ ఇచ్చిన CLP నేత బట్టి విక్రమార్క. బెంగళూరు నుంచి కుక్కట్పల్లికి డ్రగ్స్ సప్లై. నిందితుల నుంచి 2 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి విద్యార్థి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో మాట్లాడిన AU VC ప్రసాద్ రెడ్డి. అంగన్వాడీలకు పెండింగ్ వేతనాన్ని చెల్లించాలి. కాకినాడ శ్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా నార్మేట మండలంలో CLP నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. హనుమంతాపూర్ IKP సెంటర్లో వర్షానికి తడిసిన వడ్లను ఆయన పరిశీలించారు. బట్టి పొన్నాల లక్ష్మయ్య నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు వారితో మొరపెట్టుకున్నారు. పంట నష్ట పరిహారం ప్రభుత్వం ఇచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుతోందని వారికి బట్టి హామీ ఇచ్చారు. మీరు జరుగురా మీరు జరుగు తీయమ్మా ఒకసారి తీసుకుందాం. చేస్తున్న పనిలో సరైన సంపాదన లేక సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో డ్రగ్స్ ను బెంగళూరు నుంచి కుక్కట్పల్లి నగరంలో పలువురికి అమ్ముతున్న ఇద్దరిని కుక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ACP చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యూసఫ్ షరీఫ్, షహాజాబ్ ఖాన్ అనే ఇద్దరు నిందితులు బెంగళూరులో బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్స్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారు. ఈ క్రమంలో కుక్కట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు పరిశీలించారు. వారి వద్ద నుండి 2,20,000 విలువ చేసే 22.9 గ్రాముల నిషేధిత డ్రగ్, 3 ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మన కుక్కపల్లి వై జంక్షన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఓటి బాలానగర్ అదేవిధంగా డిఐ కుక్కపల్లి వారి టీము ఆధ్వర్యంలో ఆ ఇద్దరిని కూడా అక్కడ వై జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక అతని పేరు యూసుఫ్ షరీఫ్, ఇంకొక అతని పేరు షాబాజ్ ఖాన్. వీళ్ళు ఇద్దరు కూడా బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఒక 17.2 గ్రాముల MDMA దొరకడం జరిగింది. ఇది నిషేధిత డ్రగ్, ఇది ప్రొహిబిటెడ్ డ్రగ్. దీన్ని ఇమీడియట్గా వీళ్ళని అదుపులో తీసుకొని ఈ యొక్క డ్రగ్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది బహిరంగ మార్కెట్లో దాదాపు 2,20,000 రూపాయల వరకు ఇది విలువ ఉంటుంది. ఇది ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో యూసుఫ్ షరీఫ్ అనే అతను గతంలో బాలానగర్లో ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు కూడా ఇదే విధమైన డ్రగ్ను అతను వేరే వాళ్ళతో కలిసి సప్లై చేస్తున్నప్పుడు ఇతను పారిపోవడం జరిగింది. ఇతని మీద కేసు పెండింగ్ ఉన్నది. ఈరోజు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైన్స్ కోర్సులను అభ్యసించే ప్రతి విద్యార్థి ఉద్యోగ సాధన, ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ఎదగాలని వీసీ ప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఆకాంక్షిస్తున్నారని, దీనిని సాకారం చేసే దిశగా ఏయూ పనిచేస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సైన్స్ కళాశాల అచీవర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా ప్లేస్మెంట్ సాధించామన్నారు. సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించి 761 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను ఈ వేదికపై ఇవ్వడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. మరొక 100 మందికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇంకా రావాల్సి ఉందని, మరికొన్ని సంస్థలు నియామక ప్రక్రియను సైతం కొనసాగిస్తున్నాయన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా మిమ్మల్ని తీర్చిదిద్దిన వర్సిటీకి అందించిన తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల అభినందించారు. పేరెంట్స్, ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. 98 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో తల్లిదండ్రులని ఆంధ్ర యూనివర్సిటీకి పిలిచి వాళ్ళు ఇంతకాలం కష్టపడినందుకు, వాళ్ళు ఇంతకాలం సాక్రిఫైస్ చేసినందుకు, ఏ రోజున పిల్లకి కానీ పిల్లడికి కానీ నేను ఎంతో సాక్రిఫైస్ చేశాననే విషయాన్ని చెప్పలేక మనసులో దాచుకుంటూ ఎంతో ఓర్పుతో, ఎంతో పేషెంట్గా, నీకు తెలియదులే అని 20 ఏళ్ల పిల్ల, 19 ఏళ్ల అబ్బాయి అన్నా సరే నాకు నిజంగా తెలియదులే అన్నట్టుగా ఉంటూ, అన్నీ తెలిసినా సరే కడుపు మార్చుకుంటూ, నేను పడ్డ బాధ నా కొడుకు పడకూడదు, నా కూతురు పడకూడదు, ఈ విషయాన్ని ఎప్పుడూ కమ్యూనికేట్ చేయరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పేరెంట్ అయ్యి వాళ్ళకి 18 ఏళ్ళ పిల్లలు వచ్చే వరకు తెలియదు మా అమ్మ నాన్న నా గురించి ఎంత కష్టపడ్డారని. అంత పేషెంట్గా ఉన్నటువంటి పేరెంట్స్ని డెఫినెట్గా పిలవాలి అని పిలవటం, జస్ట్ 4 డేస్ బ్యాక్ డెసిషన్ తీసుకోవడం. 4 డేస్ బ్యాక్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ హాల్ ఫిల్అప్ అయిపోయింది. ఇంకా రాలేదు చాలామంది అన్నారు, కానీ అందరూ వచ్చారు. ఇంచుమించుగా ఏవో జస్ట్ హార్డ్లీ 40-50 సీట్స్ తప్ప అంతా ఫిల్అప్ అయిపోయింది. గుడ్, మీరు అందరూ వచ్చారు ఇక్కడికి ఈ రోజున పేరెంట్స్. మరి అసలు ఈ ఫంక్షన్ దేనికి పెట్టడం జరిగింది, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, అసలు పేరెంట్స్ని ఎందుకు పిలిచాం, పిల్లల్ని ఎందుకు రమ్మన్నాం, పిల్లలకి ఏం చెప్దాం అనుకున్నాం, పేరెంట్స్కి ఏం చెప్దాం అనుకున్నాం, ఇవన్నీ నేను చెప్పాలి. ఎందుకంటే బికాస్ మిగతా పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళంతా కవర్ చేశారు కాబట్టి ఒక్కటే నాకు వదిలేరు కాబట్టి ఒక్కదాని మీద జస్ట్ 5 minutes. సరే, ఫస్ట్ పిల్లల గురించి. మహాకవి కాళిదాస్ వన్ ఆఫ్ ది క్లాసిక్స్. ఆ క్లాసిక్స్లో ఒక పదం ఏంటంటే బహురత్నే వసుంధర అంటే. బహురత్నే వసుంధర అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్. నౌ ది ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ డైమండ్స్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, దర్ ఆల్ డైమండ్స్.
అంగన్వాడీలకు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, అంగన్వాడీ యూనియన్ అంతర్గత విషయాల్లో అధికారులు జోక్యాన్ని మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. అనంతరం వారు ఐసీడీఎస్ పీడీ ప్రవీణ శిబిరానికి విచ్చేసి వినతి పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఎరుబండి చంద్రావతి, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కలు రాజ్ కుమార్ మాట్లాడారు. తొలగించిన అంగన్వాడీల విధుల్లోకి చర్చలు జరపాలి. యూనియన్ నాయకుల చర్చలు, అధికారుల జోక్యం, యూనియన్ వ్యవహారంలో అధికారుల జోక్యం, హెల్పర్ ప్రమోషన్ విషయంలో రాజకీయ వేధింపులు. చేతులు బిగించి భయపట్టి చెప్పండి గట్టిగా అందరూ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్. సమస్యలు పరిష్కరించమంటే అధికారులు యూనియన్ కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు విషయంలో ఆయాలు ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయింది. అలాగే జిల్లాలో అనేక చోట్ల కూడా రాజకీయ జోక్యం పెరిగింది. అయితే కాకినాడ సీడీపీఓ మొత్తం ఎమ్మెల్యే గారు అన్నారని, పిఏ గారు అన్నారని, సీసీ అన్నారని చెప్పి మొత్తం ఆ పోస్టులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నారు. నోటిఫికేషన్ తక్షణం ఆపాలి. ప్రమోషన్ అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నాం. అలాగే ఐసీడీఎస్ కాకినాడ జిల్లా పీడీ గారు ప్రవీణ గారు యూనియన్ వ్యవహారాల్లో తల దూరుస్తున్నారు. ఆవిడకి అనవసర వ్యవహారాల్లో తల దూర్చొద్దని చెప్తా ఉన్నాం. ఎవరో లీడర్గా ఉండాలి, ఎవరు ఉండకూడదు. మీరెవరు చెప్పడానికి వర్కరో, హెల్పరో, మినీ వర్కరో పని చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు ఏంటనేది ఆ పర్యవేక్షణ తప్ప మీకు మిగిలిన వ్యవహారాలు మీకు అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఆవిడ చెప్తున్నాం. అలాగే వేతనాలు అప్పుడే 2-3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ వేతనాలు తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే టీఏడీఏలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. అవి తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తాళరే ప్రాజెక్టు లాంటి చోట్ల 4-5 అంగన్వాడీలు తొలగించిన నేటిగా కూడా స్పందించట్లేదు. అక్రమంగా ఆ మాధవి సీడీపీఓ ఆవిడ తున్నుండి వచ్చారు, అటు దగ్గర వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ తాళరే వచ్చిందాడు. ఆవిడ వైఖరి ఏమాత్రం బాగాలేదు. అదే కాకుండా ఈవేళ ప్రమోషన్ రిటైర్మెంట్ అయినటువంటి ఆయంలో టీచర్లు 1-2 ఏళ్ల నుంచి ఉన్నారు, 30-40 మంది. వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. తక్షణం అమౌంట్ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కొంతమందికి సాంకేతిక లోపంతో వేతనాలు ఆగిపోయాయని చెప్తున్నారు. ఆ వేతనాలు కూడా తక్షణం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెర్జీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లన్నింటినీ కూడా యథాస్థానంలోకి తీసుకొచ్చి ఇండివిజువల్ సెంటర్లు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రాట్యుటీని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మినీ వర్కర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి. అలాగే మినీలకు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని వైసీపీ నాయకులు ఎంపీపీ గొర్ల సూరిబాబు, పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ఇచ్చిన హామీలను 100% తొందరలోనే అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు దానిని తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. సమావేశంలో కొన్నతాల మురళీకృష్ణ, దిలీప్ కుమార్, ఆళ్ల నాగేశ్వరరావు, జాజుల రమేష్ పాల్గొన్నారు. 91.2% అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఈ తాలూకా సర్వేలో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పార్టీలో మంచి స్పందన వచ్చింది. మరి ఈ రకంగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్లు, పురసారథులు, పార్టీ నాయకులతో అపూర్వ స్పందన లభించిన వేళ
తాలూకా పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల తాలూకా నాడిని కనిపెట్టే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ప్రజలు ఏ రకంగా ఉన్నారో తెలుసుకునే ఒక కొత్త వరవడికి నాంది పలకడం, అనుకున్న దానికంటే రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే గతంలో ఏదైనా తాలూకా కార్యక్రమాలు చేస్తే జనభూమి కమిటీలకి వాళ్ళ సిఫార్సులకు వాళ్ళ తాలూకా ఒత్తిళ్ల మేరకే ఫలిత పథకాలు అందించే కార్యక్రమం చూసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిజమైన లబ్ధిదారుడు అది ఏ పార్టీ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ మంత్రి దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా అనకాపల్లి మండల సచివాలయ కన్వీనర్, అనకాపల్లి ఎంపీపీ గొల్లు సూరిబాబు గారికి, సచివాలయ ఇన్ఛార్జ్ కొంతాల మురళీకృష్ణ గారికి, యువజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఏప్రిల్ 7వ తేదీ నుంచి నేటి వరకు కూడా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది. ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సారథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 85,265 ఇల్లులకు గాను మేము 78,354 ఇల్లులకి ప్రతి గడప కూడా తొక్కడం జరిగింది. వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇచ్చినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో సంక్షేమం తీసుకున్నటువంటి ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా పథకాలు ఉంటాయనే విధంగా ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే గతంలో దోపిడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉండేది. తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు ఎవరికీ కూడా న్యాయం జరగలేదు బాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పెన్షన్ కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయూత కానీ నేరుగా మా ఇంటికి కానీ మా అకౌంట్కి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ కూడా ఆశీర్వదిస్తాం. ఆయన మరలా ముఖ్యమంత్రి కావాలని అనేటువంటి ఆకాంక్ష ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా కనిపించింది. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రజా మద్దతు పుస్తకాన్ని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి. మీకు ఏ కుటుంబానికి వెళ్ళినా కానీ 5కి 5 మార్కులు కూడా వేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి 100% మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు సచివాలయ కన్వీనర్లు కానివ్వండి, గృహసార్థులు కానివ్వండి. చిన్నగొట్టిగల్లు మండల ప్రజలు తమపై చూపెడుతున్న ఆదరాభిమానాలు మరువలేనివని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. బాకారాపేట పంచాయతీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గడప గడపకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధిని చేకూరుస్తున్నామన్నారు. విద్యా వసతి దీవెనలతో పాటు నాడు నేడు కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలిచారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన వరప్రదాతగా జగన్ను ఆయన ప్రశంసించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో 58 గ్రామాల్లో 146 రోజులు పర్యటించి 65,000 కుటుంబాలను సందర్శించామన్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకలు, మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారని తెలిపారు. అంతా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా పార్టీ ప్రోగ్రామ్గా మేము ఎమ్మెల్యేలు అలాగే ఆతన నియోజకవర్గ ఇన్ఛార్జి కరీంనారెడ్డి గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, గ్రామ స్థాయిలో అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కుషనీరుని చెప్పి ఈ నియోజకవర్గంలో 76,000 కుటుంబాలు ఉంటే 68,000 కుటుంబాలని ఇంటింటికి వెళ్తే సుమారు కలవడం జరిగింది. కొంతమంది డోర్ లాక్లు ఉండి, కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్డులు కూడా ఉంటాయి. అందుబాటులో ఉన్న అందరినీ కూడా కలిసి ఈ మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళందరితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో అని పార్టీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాలంటీరు, గృహసారథి, ఇంకొక 2 దాంతోపాటు సర్పంచులు కానీ మా నాయకులు కానీ పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ అంతా కూడా తిరగటం జరిగింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా ప్రభుత్వం తీసుకెళ్ళాల్సినవి ఉన్నాయని చెప్పి ఆ 5 క్వశ్చన్ల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందరూ కూడా దీన్ని నిర్వహిస్తుంది. ఈ దాంట్లో మీరు కూడా ప్రెస్ వారు కూడా ప్రత్యేక భాగస్వాములై ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ అవడంలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా సహకరించినందుకు మీకు కూడా ఆతన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా మరి జగనన్న ఈరోజు పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకుని వచ్చి మరి గతంలో ఎప్పుడు మనం మరి రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక సీఎం స్థాయిలో ఉన్నది పరిపాలన ఎలా ఉంది అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మరి కనుక్కునే కార్యక్రమం ఈరోజు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం మరి చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మీరు చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మరి 1,45,00,000 కుటుంబాలని మరి నేరుగా వెళ్ళి కలవడం, సో అందరూ చాలా ఆనందంగా స్వీకరించడం, అదేవిధంగా మరి సుమారు 1 కోటి పైగా మిస్డ్ కాల్స్ వచ్చిన విషయం మనందరికీ కూడా చూస్తున్నాము. ఎందువల్లంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక నాయకుల కింద, ఒక సేవకుల కింద మరి మీ అందరూ పనిచేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా సో జగనన్న బాగా పరిపాలిస్తున్నారు, మేము ఈరోజు ఆనందంగా ఉన్నామంటే జగనన్నే కారణం అని చెప్పి చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వీకరిస్తూ సో వాళ్ళే వచ్చి, ఎందుకంటే ఒక పథకం గురించి వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు, వారి కళ్ళల్లో ఆనందం మరి ఏ రకంగా తెలియజేస్తున్నారు అన్నది మరి మీ అందరికీ తెలిసింది. ఏ రకంగా అయితే వెళ్తుందో అంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఓటు వేసే ముందు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని సో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే మనకి ఇంత ఆనందంగా ఉండడానికి ఈరోజు ఇన్ని రకాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రంగనాథరాజు గారు లాంటి మంచి మనిషిని
మీరు అందరూ ఇంకా అత్యంత మెజారిటీ మీరు అందరూ గెలిపించాలని. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రోగ్రాంలోని కూడా ఈరోజు నాయకులు, కార్యకర్తలు, ఈరోజు వాలంటరీగా ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి జగన్ అన్నే మా నమ్మకం, మరి జగన్ అన్నే మా భవిష్యత్తు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల కేంద్రంలో స్టార్ అన్నపూర్ణ సమీపం వద్ద పల్సర్ బైక్ దగ్ధమైంది. విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్ స్టార్ అన్నపూర్ణ హోటల్లో టిఫిన్ చేస్తుండగా పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ కు మంటలు వచ్చాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. భువనగిరి మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడం కారణంగా వాన నీటిలో వరి ధాన్యం 3 సార్లు కొట్టుకుపోయిందని, సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పు ఇంటర్లైతే తెచ్చి ఇవాళ వంట చెప్పారు కదా. రామంతపూర్ పెద్ద చెరువు అవుట్ ఫ్లోయింగ్ కల్వర్టు కాలువలో కారు బోల్తా పడింది. కొన్ని నెలలుగా రామంతపూర్ పెద్ద చెరువు కల్వర్టు పనులను పట్టించుకునే నాదుడే లేడు. ఈ మధ్యన పనులు శాంక్షన్ అయినా నత్తనడకన పనులు చేస్తూ అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారు ప్రమాద బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇచ్చేదాకా పోరాడతాం. జనగామ జిల్లా పాదయాత్రలో రైతులకు హామీ ఇచ్చిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. బెంగళూరు నుంచి కుక్కట్పల్లికి డ్రగ్స్ సప్లై. నిందితుల నుంచి 2 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి విద్యార్థి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి.
వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో మాట్లాడిన ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి. అంగన్వాడీలకు పెండింగ్ వేతనాన్ని చెల్లించాలి. కాకినాడ శ్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.